వెల్కమ్ టు 99 టీవీ. పాకిస్తాన్లో సైనిక తిరుగుబాటు. ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసీం మునీర్ మీద ఆయన ఇమ్మీడియట్ సెకండ్ ఇన్ కమాండ్ లెఫ్టినెంట్ కల్నల్ బుఖారీ తిరుగుబాటు బావుట ఎగరేశారు. నువ్వెవరివి మమ్మల్ని నడిపించడానికి? నీకేమి అధికారం ఉంది? పూర్తిగా తప్పుదోవ పట్టించి ప్రపంచ పటంలో పాకిస్తాన్ని దుష్మన్గా చూపించావు నువ్వు. నీ వల్ల ఉన్న కాస్త కూస్తో ఉన్న పరువు కూడా కాకెత్తుకుపోయినట్టు అయిపోయింది. ఎవరూ మనల్ని దేకట్లేదు, మరి మనల్ని కమెడియన్లాగా చూస్తున్నారు ప్రపంచ మార్కెట్లో. నువ్వెవరు అసలు? నువ్వు దిగిపోతావా, దించమంటావా? దిస్ ఈజ్ ద టోన్. నిన్న ఒక రిపోర్టెడ్లీ జరిగిన ఒక ఇన్ కెమెరా మీటింగ్లో ఒక ఇద్దరు ముగ్గురు సీనియర్ ఆర్మీ అఫీషియల్స్ కూడా, బ్రిగేడియర్ స్థాయి గలవాళ్ళు, అలాగే ఐజీ ర్యాంక్ ఉన్న ఒక నలుగురు ఆఫీసర్స్ కూడా, అంటే ఆర్మీలో ఐజీ ర్యాంక్ ఉన్న ఆఫీసర్స్, వారి ర్యాంక్ని వేరే రకంగా అక్కడ సంబోధిస్తారు, వాళ్ళు కూడా తిరుగుబాటు బావుట ఎగరేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడే కాదు, ఏప్రిల్ 17న ఆయన ఒక సమావేశంలో మాట్లాడుతూ వాళ్ళ 4 ఫాదర్స్ 5 ఫాదర్స్ 6 ఫాదర్స్ గురించి, ద్విజా సిద్ధాంతం గురించి మాట్లాడాడు. అప్పుడు కూడా ఒక ఆయన రిటైర్డ్ కల్నల్ రజా అనే ఆయన, నువ్వెవరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటానికి, ఇలా రెచ్చగొట్టడానికి? వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే, ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి వెళ్ళి మన వాళ్ళని పంపించి ఎందుకు చంపించావు? ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే ఇప్పుడు మన ప్రస్తుత జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట. వాళ్ళు దాన్ని ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు. ఎందుకు పంపించావు? సో ఇది కరెక్ట్ కాదని, అది మొదటి ధిక్కార స్వరం అయితే, నిన్న లెఫ్టినెంట్ కల్నల్ బుఖారీది రెండో ధిక్కార స్వరం. సో ఇవాళ రేపో ఆయనంతటా ఆయన మర్యాదగా వైదొలిగితే సరే, లేదంటే బలవంతంగా ఆయన దించేయడానికి ఆయన ఆర్మీ ప్రయత్నాలు చేస్తుంది. మరి దించేస్తే పరిస్థితి నెక్స్ట్ ఎవరు? బుఖారీ వచ్చి ఆ సీట్లో కూర్చుంటాడా? ఇంకెవరన్నా ఆ సీట్ను ఆశిస్తున్నారా? ఆశించే వాళ్ళకి బుఖారీ మద్దతు ఇస్తాడా? అసలు ఈ వ్యవహారాలన్నింటిలోనూ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఏమైనా సేవ్ ఉంటుందా, ఉండదా? ఎందుకంటే వీళ్ళకి తోచినట్టు ఆయనకేదో ఒక రోగాన్ని అట్రిబ్యూట్ చేసి ఆయన మిలిటరీ హాస్పిటల్లో చేరుస్తారు, ఆయనకు ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. మళ్ళీ వీళ్ళకి అవసరమైనప్పుడు ఆయనకి ప్యాంటు షర్టు తొడిగి తీసుకొచ్చి జనం ముందు కూర్చోబెట్టి, పార్లమెంట్లో కూర్చోబెట్టి మాట్లాడిస్తారు. అలా ఏది కావాలంటే అది ఆర్మీ ఇష్టారాజ్యంగా మొత్తం నడిచిపోయింది. ఈ మొత్తం వ్యవస్థలో అంటే జనరల్ అసీం మునీర్, ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ నేతృత్వంలో అంటగాగినంతగా ఉగ్రవాదులతో కలిసి జర్నీ చేయడం అనేది పాకిస్తాన్ ఎప్పుడు బాహ్య ప్రపంచంలో ఎక్స్పోజ్ కాల. బట్ దిస్ టైమ్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్. ఎందుకంటే ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళ శవపైటికల్ని ఆర్మీ వాళ్ళు భుజాన మోసుకుంటూ వెళ్ళి అంత్యక్రియలు నిర్వహించి, నిన్న మూడో రోజున అనుకుంటా కల్మా చేసి వాళ్ళ పవిత్రాత్మకు శాంతి కలగాలని చెప్పేసి వాళ్ళు చేయటం. ఇది బయట మొత్తం ప్రపంచం మొత్తం చూసింది. 197 దేశాలు చూసినాయి. ఓహో, ఆర్మీ వేరు, ఉగ్రవాదులు వేరు కాదనమాట, వీళ్ళంతా ఒకటే. ఉగ్రవాదం చేసేప్పుడు వేరే అటైర్లో ఉంటారు, ఆర్మీ ఉద్యోగం చేసేప్పుడు యూనిఫామ్ వేసుకొని వస్తారు అనే ఇంప్రెషన్ అయితే చాలా బలంగా కలిగింది. తిరుగుబాటు సందర్భంగా బుఖారీ చేసిన డిమాండ్లు ఏంటంటే, తక్షణం దేశం విడిచిపెడితే సరే, లేకపోతే ఉరేస్తాం, నిన్ను బహిరంగంగా ఉరేస్తాం, అప్పట్లో భుట్టోని ఉరేసినట్టు వేస్తాం అని హెచ్చరిక జారీ చేశారు. బట్ మునీర్ వాస్ రిపోర్టర్లీ కెప్ట్ వైట్. ఆయన ఎక్కడ ఏం మాట్లాడేట, అందరినీ సాకల్యంగా చూసేట. నేను తీసుకొచ్చిన వాళ్ళే నాకు వెన్నుపోటు పడవటం ఏంటి అనే పద్ధతిలో ఆయన చూశారట. ఏం మాట్లాడారు? నాన్ రెస్పాన్సివ్ మోడ్ చాలామందికి ఆశ్చర్యం కలిగించింది ఆ సమావేశంలో. అండ్ రెండోది, అదే సమావేశానికి హాజరైన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా కొత్తగా అదనపు బాధ్యత తగిలించుకున్న ఐఎస్ఐ చీఫ్, అంటే డీజీ ర్యాంక్ ఆఫీసర్ ఆయన ఆయన ఐఎస్ఐ చీఫ్ ఆసిమ్ మాలిక్. ఈయన మునీర్ అయితే ఆయన ఆసిమ్ మాలిక్ కూడా చాలా గట్టిగా తగులుకున్నట్ట. అర్థం కాల అసలు ఆయనకి, ఆసిమ్ మునీర్కి. ఇదేంటి, నేను కదా తీసుకొచ్చి నిన్ను ఐఎస్ఐ చీఫ్ని చేసింది నా తర్వాత, అలాగే నువ్వు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా నేను కదా నిన్ను కూర్చోబెట్టింది, నువ్వు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు ఏంటి అని ఇక్కడ మాత్రం అడిగాట ఆసిమ్ మాలిక్ని. ఈయన ఆసిమ్ మాలిక్ ఒకటే చెప్పాట, నెంబర్స్ మ్యాటర్ హియర్. ఇవాళ నీ సినిమా కాలిపోయింది, నువ్వు యూ హ్యావ్ టు స్టెప్ డౌన్. నువ్వు దిగుతావా, ఉరేయమంటావా? దిగి మర్యాదగా ఇంగ్లాండ్ వెళ్ళిపోతావా, లేదా నీ ఇష్టం వచ్చిన దేశంలో వెళ్ళిపోతావా? ఎగ్జైల్లో ఉండు, మాకేం అభ్యంతరం లేదు. బట్ ఇక్కడే ఉంటానంటే ఇమ్రాన్ ఖాన్కి పట్టిన గతే నీకు కూడా పడుతుంది. అంటే ఇమ్రాన్ ఖాన్ మీద లైంగిక అత్యాచారం జరిగింది జైల్లో. ఏమో మరి రేపు పొద్దున మునీర్ని జైల్లో కూడా వేయచ్చు వీళ్ళు తలుచుకుంటే. మునీర్కి ఏంటంటే ఆర్మీ ఆఫీసర్స్ నుంచి తగిన సంఖ్యాబలం లేదు. అండ్ మునీర్స్ రిపోర్టెడ్ కనెక్షన్స్ విత్ బంగ్లాదేశ్, అంటే ఈస్ట్ పాకిస్తాన్ తోటి ఉన్న ఆ అనుబంధం కూడా వీళ్ళకి నచ్చట్ల.
బేసిక్గా ఏంటంటే వీళ్ళందరూ పంజాబ్ ప్రావిన్స్ నుంచి, పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ నుంచి వచ్చిన వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ కల్నల్ బుఖారీతో సహా. ఈయన కూడా పంజాబీయే, కానీ ఆయన భార్య అంటే జనరల్ అసీం మునీర్ భార్య బంగ్లాదేశీ. ఆయన ఏం చేస్తున్నాడు, మహమ్మద్ యూనస్తో కలిసి, బంగ్లాదేశ్ ప్రీమియర్ మహమ్మద్ యూనస్తో కలిసి ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్ని ఏకీకృతం చేసి ద్విజాతి సిద్ధాంతంతో ముందుకొచ్చి భారతదేశంతో పోరాడాలనేది చాలా దీర్ఘకాలిక ప్రణాళిక. జనరల్ యాకూబ్ ఖాన్, జనరల్ జియావుల్ హక్, జనరల్ పర్వేజ్ ముషారఫ్, వీళ్ళందరూ చేసిందే. మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఒకసారి ఈసారి పర్వేజ్ ముషారఫ్ ఇమేజ్ కూడా మనం ప్లే చేయొచ్చు ఈ డ్యూరింగ్ దిస్ అనాలిసిస్. పర్వేజ్ ముషారఫ్ ఆయన లాస్ట్ డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమనంటే, నేను భారతదేశం మీద అణుబాంబు వేయాలనుకున్నాను, ఆ రోజు ప్రయోగించాలనుకున్నాను, ప్రయోగించలేకపోయి పెద్ద తప్పు చేశాను. వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఉంటుంది. ఆర్మీ సిక్ మైండ్స్ అండ్ రోగ్ స్టేట్, దీని మీద పెద్ద పుస్తకం కూడా రాబోతుంది. బహుశా 197 దేశాలు ఉంటే రోగ్ స్టేట్ అనే ఒక ముద్ర ఇలా బలంగా వేయించుకుంది అయితే పాకిస్తానే. ఆ రోజు జనరల్ పర్వేజ్ ముషారఫ్ కూడా ఇదే మాట అన్నాడు, అణుబాంబు వేసి ఉండాల్సిందని. ఈరోజు వాళ్ళ అబ్బాసీ, వాళ్ళ రైల్వే మినిస్టర్ అంటాడు, మాకు 120 న్యూక్లియర్ హెడ్స్ ఉన్నాయని. నీకు ప్రయోగించడం తెలియాలి కదా, నీకు అవి కూడా లిమిటెడ్ ఎడిషన్, వాటి పవర్ ఎంత ఏంటనే దాని మీద నీకు టెక్నాలజికల్గా నీకు అవగాహన లేదు. మీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్కి అవగాహన ఉండదు, మీ రక్షణ శాఖ మంత్రికి అవగాహన ఉండదు. చూశారు కదా పర్వేజ్ ముషారఫ్, చాలా అంటే మన అసీం మునీర్ లాగా చాలా హ్యాండ్సమ్గా ఉండేవాడు. ఆయన లోపల ఎంత క్రోధం ఉందంటే ఆయనకి భారతదేశం మీద. ఆయన ఇక్కడే పుట్టి పెరిగాడు భారతదేశంలో, అంటే ఆయన మాతృభూమి అయితే భారతదేశం, బట్ రిలిజియన్ బేసిస్ మీద ఆయన హీ హాస్ లెఫ్ట్ ఫర్ పాకిస్తాన్. అండ్ అక్కడ మరి ఆర్మీ చీఫ్గా ఎదిగి తర్వాత మరి దేశాన్ని శాసించాడు. ఎగ్జైల్లో చాలా ఇబ్బందులు పడ్డాడు. చనిపోయే ముందు ఆయన చెప్పిన మాట ఒక ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, నేను ఖచ్చితంగా భారతదేశం మీద అణుబాంబు ప్రయోగించి ఉండేవాడిని. నాకు ఆ సమయంలో కొన్ని శక్తులు సహకరించలేదు. అంతర్గత శక్తులా లేకపోతే బహిర్గత శక్తులా అనే దాని మీద అయితే ఆయన క్లారిటీ ఇవ్వలేదు, కానీ అంతర్గతంగానే ఈయన పోకడల్ని వ్యతిరేకించిన వాళ్ళు. ఇప్పుడు అసీం మునీర్కి ఈయనకు ఉన్న ఒక పోలిక ఏంటంటే, ఇద్దరు నియంతలకే నియంతలు వీళ్ళు. అంటే అడాల్ఫ్ హిట్లర్ కానీ ముస్సోలిని కానీ వస్తే బ్రతికుండి ఈయన దగ్గర వీళ్ళని చూస్తే కనుక, అరే వీళ్ళు ఇంత అడ్వాన్స్ అయ్యారా, మనం ఎందుకు ఇలా చేయలేకపోయాం అనుకుని బాధపడేంతటి విపరీత నియంతలు అన్నమాట వీళ్ళు. సో ఆయన మీద వ్యతిరేకత వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు అసీం మునీర్. వాట్ నెక్స్ట్? అసీం మునీర్ అంటే ఆయన ఇంగ్లాండ్ ప్రధానమంత్రితో మాట్లాడుతున్నట్ట, నాకు ఆశ్రయం ఇవ్వండి, నేను శరణార్థిగా వస్తాను, ఇంగ్లాండ్కి శరణార్థిగా వస్తాను. ఉన్న ఆప్షన్ ఒకటే, ఆర్మీ టాప్ హెడ్స్ అందరూ కూడా రిటైర్ అవ్వగానే ఇంగ్లాండ్ వెళ్ళిపోతారు. వాళ్ళు వాళ్ళ పిల్లలు బ్రహ్మాండమైన విలాసవంతమైన జీవితాలు, గొప్ప గొప్ప చదువులు, గొప్ప గొప్ప ఉద్యోగాలు. కూడబెట్టుకున్న సంపదని ఏం చేసుకోవాలో తెలియనంతగా కూడబెట్టుకుంటారు వాళ్ళు. వేరే 98% పాక్ సాధారణ ప్రజానీకం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు, అందులో 65%. మిగిలిన వాళ్ళు చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూ, అలాగే ఉన్నంతలో ఏమన్నా గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటే అవి చేసుకుంటూ, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ, అసలు ఈ ఉగ్రవాదంతో కానీ మత ఛాందస్వాదంతో కానీ సంబంధం లేకుండా జీవనం సాగిస్తున్నారు. ఈ ఎక్కడి నుంచి ఊడిపడ్డారో వచ్చి పడ్డారో ఈ డేవిడ్ హెడ్లీలు, తహవూర్ హుస్సేన్ రాణాలు, దావూద్ ఇబ్రహీంలు, సయ్యద్ లిఖ్వీ అండ్ హఫీజ్ సయీద్, అలాగే ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు మసూద్ అజహర్, వీళ్ళందరూ వచ్చి లష్కరే తోయిబాలతోటి, జైషే మహమ్మద్లతోటి, హిజ్బుల్ ముజాహిదీన్లతోటి వీళ్ళు చేస్తున్న ఉగ్రవాద వ్యవస్థ, వీళ్ళు తయారు చేసిన ఉగ్రవాద వ్యవస్థ ఎలా ఉందంటే, కనీసం గడిచిన 10 ఏళ్లలో వాళ్ళు 5 లక్షల మంది 12 ఏళ్లలోపు బాలికల్ని, తర్వాత 25 ఏళ్ల యువతుల్ని, 50 ఏళ్ల మహిళల్ని కూడా తీసుకొచ్చి బలవంతంగా పెళ్ళిళ్ళు చేసుకొని వారి ద్వారా పిల్లల్ని కని వారిని మళ్ళీ ఉగ్రవాద శిబిరాల్లో చేర్పించి, వాళ్ళకి అచ్చంగా అదే, ఇంకా వేరే ట్రైనింగ్ ఏమి ఉండదు. మదరసాల్లో కూర్చోబెడతారు, కాసేపు మతపరమైన బోధన ఉంటుంది. తర్వాత ఏంటంటే, మనం పుట్టిందే మనం కాఫీర్లను చంపడానికి, విగ్రహాలను చేసేవాళ్ళు. అసలు మనం కాకుండా ఇంకే మతం అనేది లేదు. వీళ్ళందరూ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చారు, వీళ్ళందరినీ వేసిపారేయాలి, ఇది వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్. అలా 5 లక్షల మంది మహిళలు ప్రస్తుతం ఆ క్యాంపుల్లో ఉన్నారు. మరి మొన్న జరిగిన ఆ 9 క్యాంపుల మీద జరిగిన దాడుల్లో ఎంతమంది చనిపోయారో తెలియదు, కానీ వాళ్ళల్లో కూడా ఒక రకమైన తిరుగుబాటు వచ్చేసింది. అంటే ఈ డెవలప్మెంట్స్ కారణంగా ఇప్పుడు వాళ్ళందరూ కూడా రేపొద్దున అంతర్యుద్ధంలో భాగంగా రోడ్ల మీదకి వచ్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరోపక్క ఆయన ట్వీట్ చేశాడు, బీబీసీ ఉర్దూ ఛానల్కి ఇచ్చిన దాంట్లో,
మసూద్ అజహర్ ట్వీట్ చేసి మా మేనత్తలు మా మేనత్త మగుళ్ళు వాళ్ళు వేలు విడిచిన వియంకులు వీళ్ళందరూ చచ్చిపోయారు, నన్నొక్కడనే వదిలేసావు మోడీ, నన్ను వదిలేసి చాలా తప్పు చేసావని. తప్పు చేయాలా మోడీ? నిన్ను వదిలేసిందే నీ చేత తప్పులు చేయించడానికి. తప్పులు చేయించి 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 నిన్ను నీ మీద కేసు ఇంటర్నేషనల్ లెవెల్లో బిల్డ్ చేయడానికి. తేపకి మీ వాళ్ళు అడుగుతుంటారు కదా, ప్రూఫ్ ఏది ప్రూఫ్ ఏది ప్రూఫ్ ఏదని. ఈ ప్రూఫ్ చూపించడం కోసం నిన్ను ఆయన వదిలేలా ఉంచాడు, నిన్నుంచాడు, నీ సంగతి తేలుస్తాడు. రైట్. ఇక మనకి ఆ దేశంలో చేతికి 6వ వేలు లాంటి వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఆవిడ ఉన్నారు, సెనేటర్ జయా ఖాన్. ఇఫ్ పాసిబుల్ మనం వీ కెన్ ప్లే హర్ పిక్చర్ ఆల్సో. సెనేటర్ జయా ఖాన్ ఆవిడ, తర్వాత బిలావర్ భుట్టో, వీళ్ళందరూ వేషాలు కూడా మామూలుగా లేవు. వీళ్ళందరూ దే ఆర్ లాయలిస్ట్ టు జనరల్ అసీం మునీర్. మరి ఇప్పుడు వీళ్ళ స్టాండ్ ఏంటి? వీళ్ళు అసీం మునీర్ ఎంబడి ఉంటే అసీం అలీ ఊరుకోడు అండ్ కల్నల్ బుఖారీ కూడా ఊరుకోడు. మరి వీళ్ళ స్టాండ్ ఎలా ఉండబోతోంది అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. సరే, వాళ్ళిద్దరు గురించి చూపించే ముందర ఇంత జరిగిన తర్వాత నిన్న షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ పార్లమెంట్లో ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. आज मैं आपसे एक निहायत संगीन और दर्दनाक हकीकत बयान करने जा रहा हूं। भारत के साथ जारी जंग में हम पीछे हट रहे हैं। हमारी अफवाज बहादुरी से लड़ रही हैं, लेकिन वसाइल की कमी, सियासी तन्हाई और दुश्मन की ताकत ने हमें मुश्किल में डाल दिया है। अफसोस के साथ कहना पड़ता है कि तुर्की के अलावा कोई मुल्क हमारे साथ नहीं खड़ा हुआ। ना अरब दुनिया, ना चीन, ना ही कोई और ताकतवर ममालिक, सबने हमारी पुकार को नजरअंदाज कर दिया है। मेरा दिल बहुत बोझल है जब मैं कहता हूं कि अगर यही हालात रहे तो जल्द पाकिस्तान दुश्मन के कब्जे में जा सकता है। हमारी सरजमीन, हमारी खुदमुख्तारी, हमारे ख्वाब, सब कुछ खतरे में है। मैं अपने तमाम हमवतन से दरख्वास्त करता हूं, ये वक्त मायूसी का नहीं है, ये वक्त है अपने आखिरी पाकिस्तान को बचाने का, ये वक्त है कुर्बानी देने का। हम झुकेंगे नहीं, हम रुकेंगे नहीं। अगर हम सब एक हो जाएं तो कोई ताकत पाकिस्तान को मिटा नहीं सकती। पाकिस्तान जिंदा रहेगा अगर हम उसका दिफा पूरी जान से करें। अल्लाह हमारे साथ हो। చేసే ఏదో పనులన్నీ చేసి చివరిలో అల్లా హమారే సాత్ హో అంటాడు. ఆయన ఏమన్నాడు? పాకిస్తాన్ దుష్మన్కి కబ్జామే జా సక్తా హై. దుష్మన్ అంటే మన కబ్జాలోకి వెళ్ళిపోతుందంట. అసలు నువ్వు పుట్టిందే ఇక్కడి నుంచి అనే విషయం మర్చిపోయిన షహబాజ్ షరీఫ్ ఏం మాట్లాడుతున్నావు? అండ్ రెండో అంశం, तुर्की के अलावा चाइना न अरब हमारे साथ आने के कोई సమ్మతి नहीं दिया అన్నాడు. ఎందుకు వస్తారు వాళ్ళు? టుర్కీ అంటే నీలాంటి సిక్ మైండ్ సెట్ ఉంది కాబట్టి వాళ్ళని వెంబడి నడిచారు. అండ్ ఐసిస్ నుంచి, హమాస్ నుంచి ఆల్రెడీ జనాల్ని తీసుకొచ్చి, ఉగ్రవాదులను తీసుకొచ్చి ఆ క్యాంపుల్లో పెట్టిన షహబాజ్ షరీఫ్ మీ జనరల్ మునీర్ని అడుగు, ఇవాళ రేపే ఉంటాడు, మ్యాక్సిమం 2 days ఉంటాడు. తర్వాత తరిమేయటమో ఊరేయటమో చేస్తారు అతని మీద తిరుగుబాటు చేసేవాళ్ళు. నువ్వు కూడా జాగ్రత్త షహబాజ్ షరీఫ్. అండ్ అలాగే మేము ఓడిపోయాం, వెనకబడ్డాం భారత్కే సాత్ జంగ్ మే అని మాట్లాడిన ఆయన మళ్ళీ కాసేపటికి ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. షహబాజ్ షరీఫ్ మరి కాసేపట్లో మాట్లాడాడు, మళ్ళీ ఇంకోసారి మాట్లాడాడు ఆయన, అది కూడా చూద్దాం. మేము గెలిచామని మాట్లాడాడు. इंसान दुश्मन के फौजी अड्डे, असलहे के अंबार और एयर बेसेस देखते ही देखते सब खंडरात बन गए। उनके राफेल हमारे शाहीनों के निशाने पर आए और अल्लाह के फजल से फेल हो गए। हमारी ये कार्रवाई उस बोसीदा नजरिए के खिलाफ थी जो इंसान दुश्मनी, जारहियत, मजहबी जनून और तासुब पर कायम है। ये हमारी गैरत और असूलों की फतह है। हमने दुश्मन के साथ वही किया जो एक बावकार कौम को जेब देता है। दुश्मन के फौजी अड्डे, असलहे के अंबार और एयर बेसेस देखते ही देखते सब खंडरात बन गए। उनके राफेल हमारे शाहीनों के निशाने पर आए और अल्लाह के फजल से फेल हो गए। हमारी ये कार्रवाई उस बोसीदा नजरिए के खिलाफ थी जो इंसान दुश्मनी, जारहियत, मजहबी जनून और तासुब पर कायम है। ये हमारी गैरत और असूलों की फतह है। हमने दुश्मन के साथ वही किया जो एक बावकार कौम को जेब देता है। రైట్. సో ఇక్కడేమంటాడు? మళ్ళీ మేము గెలిచామంటాడు. అంతకుముందేమో మేము ఓడిపోయాం. బహుశా మునీర్ ఫోన్ చేసి ఉంటాడు, గట్టిగా ఇచ్చుకొని ఉంటాడు.
నువ్వేంటి అట్లా మాట్లాడుతున్నావు, ఇప్పటికే మన మీద ఇంత వ్యతిరేకత ఉంటే మనం గెలిచామని చెప్పాను, గబగబా ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివేశాడు. సరే, ఈయన సంగతి ఇలా ఉంటే ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు కంప్లీట్ పిక్చర్ అంతా కూడా కల్నల్ బుఖారీ అండ్ ఇతను ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా వచ్చిన ఆసిమ్ మాలిక్ వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. బహుశా ఇవాళ సాయంత్రమో రేపో ఈయన దేశం నుంచి మర్యాదగా ఆయనంతటా ఆయన వెళ్ళిపోతే మంచిదే, వెళ్ళిపో అంటారు. ఒక 1000 రూపాయలు జేబులో పెట్టి కూడా పంపిస్తారు, ఎందుకంటే డబ్బులు ఉన్నాయో లేదో కూడా తెలియదు. పాకిస్తాన్ నిన్న నుంచి కంప్లీట్గా బిచ్చం ఎత్తుకుంది. ఇప్పుడు వచ్చే ప్రపంచ బ్యాంకు రుణం కూడా వాళ్ళు కంప్లీట్గా ఉగ్రవాద కార్యకలాపాల కోసమే వాళ్ళు చేస్తారు. మనం జాగ్రత్తగా చూస్తే 1971 వార్ తర్వాత IMF పాకిస్తాన్కి రుణం ఇచ్చింది. 1999 కార్గిల్ వార్ తర్వాత మళ్ళీ IMF ఇచ్చింది రుణం. ఇప్పుడు 2025 పాల్గామ్ తర్వాత కూడా రుణం ఇచ్చింది. ఇక్కడే అర్థమవుతుంది IMF వెనకాల ఉన్న ప్రపంచ పోలీస్ ఎలాంటి నాటకాలు ఆడుతున్నాడు అనేది. సరే, ఈ అంశానికి సైనిక తిరుగుబాటుకు సంబంధించిన వ్యవస్థ ఇదైతే ఎలాగూ రేపటికి మనకి పూర్తి స్థాయిలో సమాచారం డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ స్థాయిలో జరుగుతుంది కాబట్టి దాని తర్వాత మనకి